హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. గైస్, ఈరోజు ఏంటంటే నేను 3 గ్రామ్స్ డీడీ బాల్స్ యూస్ చేసి బ్రాస్లెట్ అయితే చేస్తున్నానండి. దీనికి ఏంటంటే ఫస్ట్గా మనం వచ్చేసి డబల్ థ్రెడ్డింగ్ నైలాన్ థ్రెడ్ అయితే తీసుకోవాలండి. చూసారు కదా నేను ఎలా అయితే గుచ్చుతున్నానో. మీకు ఇక్కడ ఏంటంటే 3 గ్రామ్స్ నేను పక్కన అంటే 2 గ్రామ్స్ వచ్చేసి జీరో సైజ్ అండి, ఇంకొక గ్రామ్ వచ్చేసి జీరో కన్నా దాని నెక్స్ట్ సైజ్ అనమాట. దాని పేరు ఏమంటారు అనేది నేను ఒకసారి కనుక్కొని చెప్తాను. 1 సైజ్ అంటారు అనేది నాకు ఐడియా లేదు. నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను కానీ ఆయన చెప్పడం కూడా చెప్పట్లేదు. బట్ మనకి ఏంటంటే ఈ డీడీ బాల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ కూడా ఉంటాయండి. అంటే ఫుట్బాల్ షేపు, అలాగే పంప్కిన్ షేపు అలా ఉంటాయి. సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అంటే జీరో నుంచి దాని నెక్స్ట్ సైజు ఇంకా కొంచెం పెద్ద సైజు కూడా ఉంటాయి అన్నమాట. మీరు ఇంతకుముందు చాలామంది 8 గ్రామ్స్లో గట్రా చైన్స్ వేసుకుంటున్నారు. ఈ మోడల్లో చాలా బాగుంటున్నాయి. నాకేంటంటే ఆ మోడల్లో జస్ట్ ఒక బ్రాస్లెట్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. అందుకని నేనైతే ఇలా ట్రై చేశాను. నా దగ్గర అయితే 2 గ్రామ్స్ జీరో సైజ్ ఉన్నాయి అన్నాను కదండి. నేను ఏం చేస్తున్నానంటే జీరో సైజ్ బాల్స్ 40 బాల్స్ ఉన్నాయి నా దగ్గర. 1 గ్రామ్ వచ్చేసి జీరో కన్నా దాని నెక్స్ట్ సైజ్ కదా వచ్చి మన దగ్గర 14 బాల్స్ ఉన్నాయి. నేను ఏం చేశానంటే ఒక 2 ఏమో చిన్న బాల్స్, ఒక 2 ఏమో అంటే ఫస్ట్ జీరో సైజు, నెక్స్ట్ వచ్చేసి దాని నెక్స్ట్ సైజు అంటే చిన్నది పెద్దది చిన్నది పెద్దది అంటే చిన్నవేమో 2 అండి, దాని నెక్స్ట్దేమో పెద్దది అని గుచ్చాను అనమాట. అంటే మాకు డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే షైనింగ్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందండి. అలా చేయడం వల్ల నేను ఒక 4-5 రకాలుగా ట్రై చేసి ఏదైతే బాగుంటుందో అదే వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నానండి. చూసారు కదా, మీకు ఒకసారి చూపిస్తున్నాను. గుచ్చిన తర్వాత వాటి షైనింగ్ అనేది ఎలాగుందో అంటే బ్రైట్గా చాలా బాగుంటుంది అనమాట లుక్ వైజ్. 3 గ్రామ్స్లోని మనకి బయట బ్రాస్లెట్స్ తీసుకుంటే చాలా డెలికేట్గా ఉంటాయండి. మ్యాక్సిమం ఏంటంటే 916లో అయితే రావు, 18 క్యారెక్టర్స్లోనే మనకి 3 గ్రామ్స్ 2 గ్రామ్స్లో అయితే ఉంటాయి. ఆల్రెడీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చాలామంది బాగుంది అని కామెంట్స్ కూడా పెట్టారు. అవేంటంటే 18 క్యారెట్స్ అనమాట. ఇది వచ్చేసి 916ఏనండి ఈ డీడీ బాల్స్. అసలే గోల్డ్ కాస్ట్ కూడా పెరిగిపోయి ఉంది కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చేసుకుంటారని చెప్పి నేనైతే ఇలా పెట్టాను. ఇప్పుడు చూసారు కదండి, ఇవి కంప్లీట్గా గుచ్చేసాను. నేను ఒక 2 బాల్స్ అయితే మళ్ళీ సైడ్ పెట్టాను. ఎందుకంటే దీనికి ఎప్పుడు ఏంటి చెప్తున్నాను కదా, నేను రోల్డ్ గోల్డ్ తీసుకుని లింకు హుక్కు వేస్తున్నాను కదా. అలా కాకుండా దీనికి ఏంటంటే నా దగ్గర ఒక వెండి బ్రాస్లెట్ ఉండేదండి. ఆ వెండి బ్రాస్లెట్ ఏంటంటే జస్ట్ థ్రెడ్ చూడండి 2 పట్టుకొని లాగితే టైట్ అవుతుంది, అదే కింద పెడితే లూజ్ అవుతుంది అనమాట. అలా ట్రై చేద్దాం అనిపించింది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే గోల్డే, ఇంక దీంట్లో రోల్డ్ గోల్డ్ ఏం పెట్టకూడదు అన్న కాన్సెప్ట్ తోటి. నెక్స్ట్ ఏంటంటే ఈ చివర్లు అనేది మనం బాల్స్ అనేవి ముడేయాలండి. ఆ ముడి ఎలాగ వేయాలన్నది నేను చూపిస్తాను చూడండి గైస్. మీకు ఎవరికైనా అదే ఇలా డీడీ బాల్స్ ఎక్కడ తీసుకోవాలని నాకు చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయండి. ఇది ఏంటంటే ఏ గోల్డ్ షాప్లో అడిగినా కూడా చెప్తారండి ఇలా డీడీ బాల్స్ కావాలని. అంటే గ్రామ్ వైజ్ తీసుకోవాలి. ఇన్ కేసు ఎవరికైనా ఒకవేళ మీకు 60 బాల్స్ అలా కావాలనుకుంటే వాళ్ళకి అలా చెప్పినా సరే గ్రామ్ ఎంత రేటు పడితే అంతే తీసుకుంటారండి. దీనికి మనకి వేస్టేజ్ అనేది అయితే ఉంటుందండి. మేకింగ్ ఛార్జెస్ అయితే మాత్రం ఉండకపోవచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే చిన్న ఐటమ్సే కదా. నేను తీసుకున్నప్పుడైతే 3 గ్రామ్స్ 20,000కి తీసుకున్నానండి. ఇప్పుడైతే బాగా కాస్ట్ పెరిగిపోయింది. చూసారు కదా, నేనైతే ఇప్పుడు ఈ చివర బాల్స్ అనేవి ముడేస్తున్నాను. మీకు ఎలా ముడేస్తున్నానో కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం గుచ్చాం కదండి, అవన్నీ మనం మళ్ళీ ముడి వేయకూడదు. ఎందుకంటే అవి అటు ఇటు మూవ్ అయ్యే ఛాన్స్ ఉండాలండి. అలా మూవ్ అవుతేనే ఈ బ్రాస్లెట్కి అనేది అందం. అలా గట్టిగా కట్టేసినట్టు ఉంటే ఒకదాని మీదకి ఒకటి ఎక్కేసినట్టు ఉంటుంది. అలా ముడి అయితే వేయొద్దు, లూజ్గానే ఉంచండి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను అంటే ఇది డబుల్ థ్రెడ్డింగ్ వేసాను కదండి, సింగిల్ థ్రెడ్ తీసుకుని అందులోకి ఒక డీడీ బాల్ అయితే ఎక్కించి దీన్ని అయితే ముడేస్తున్నాను. ముడేసి చివరికి ఏంటంటే ఇదేంటంటే ఇది మూవ్ అవ్వకూడదు. అవి మూవ్ అవ్వచ్చు కానీ ఈ లాస్ట్ది ముడేస్తున్నాను కదండి, ఇది మూవ్ అవ్వకూడదు అనమాట. ఎందుకంటే మనం ఇది ముడేస్తాం కదండి, గబుక్కున ముడి అదే చివరికి వచ్చేసిన ఊడిపోకుండా ఉండాలని చెప్పి ఈ ఐడియా అనమాట. లాస్ట్కి వచ్చేసరికి ఇలాగైతే ముడేయాలి. ముడేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇది నైలాన్ థ్రెడ్ కదండి, చాలా త్వరగా జారిపోతుంది. అందుకని చెప్పేసి చివరిని అయితే కొంచెం కాల్స్తున్నాను. జస్ట్ ఒక అగ్గిపుల్ల వేస్తే సరిపోతుందండి. ఆల్రెడీ ఆ సైడ్ అయితే కాల్చాను నేను, జస్ట్ మీకు చూపించాలని చెప్పి ఇది సైడ్కి వెళ్ళేస్తున్నాను. ఇలా అయినా క్లాత్ మీద పెడితే అంటుకుంటుంది, నైలాన్ కదా. అదొకసారి చూసుకోండి మీరు. చూసారు కదా చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీనికి ఇప్పుడు ఏంటంటే నేను చెప్తాను చూడండి, ముడి ఎలా వేయాలన్నది చెప్తాను. దానికన్నా ముందు ఒకసారి మీకు ఇది పెట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. మీకు ముడి అర్థం అవ్వాలని నేను ఈ వీడియో అనేది ముందుగా పెట్టాను అనమాట. చూసారు కదా చూడడానికి. ఇది ఏంటంటే 3 గ్రామ్స్ కదండి, నాకు కింద సైడ్ లోపల సైడ్కి అయితే కొద్దిగా బాల్స్ అనేవి రాలేదు. జస్ట్ మనం మూవ్ చేసుకుంటే సరిపోద్ది. మ్యాక్సిమం మన హ్యాండ్ అనేది పై వరకు ఉంటుంది కాబట్టి ఇలాగైతే సరిపోతుందండి 3 గ్రామ్స్. లేదు మాకు రౌండ్గా కావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే 4 గ్రామ్స్ డీడీ బాల్స్ తీసుకుని ప్రయత్నించండి, బాగుంటుంది.
ఇప్పుడు చూడండి ముడి అనేది నేను తీస్తాను. మీరు రైట్ ఆర్ లెఫ్ట్ అండి ఏ థ్రెడ్ అయినా తీసుకోండి. నేనైతే ఎలా పెడుతున్నానో దాని మీదకి జస్ట్ ఒక్క రౌండ్ అయితే తిప్పేయాలి. ఫస్ట్ అయితే మనం ముడి ఎలాగేస్తామో అలా పట్టుకుని రౌండ్ అయితే తిప్పేసి దాన్ని ఒక సైడ్ చేయాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక థ్రెడ్ అనేది లాక్ అయిపోద్ది అనమాట. అంటే ఒక థ్రెడ్ అయితే మూవ్ అవ్వదు, ఒక థ్రెడ్ మనం లాగితే టైట్ అవుతుంది, మళ్ళీ కిందకి పెట్టి లాగితే లూజ్ అవుతుంది అనమాట. ఇలాగ హ్యాండ్కి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా ఉంటుంది. అంటే హుక్ ఇంకొకరు పెట్టాల్సిన అవసరం ఉండదు. చాలామందికి హుక్ ఎక్కించుకోవడం గట్రా రాదు కదండి, అందుకని చెప్పేసి నేను ఎలాగైతే ప్లాన్ చేశాను. ఇలా అలా కూడా చూసారు కదా ఇవి ఎలా మూవ్ అవుతున్నాయో. అదే చిన్నపిల్లలకైతే ఇంకా బాగుంటుందండి. నాకైతే బాగా అనిపించింది, మా బాబు చేతికి పెట్టి చూశాను. బట్ నేనైతే ఒక 1 వీక్ పెట్టుకుని చూశాను, చాలా బాగుంది. చూసారు కదా ఇప్పుడు ఎలా లాక్ చేస్తున్నానో అలా అయితే లాక్ చేస్తే సరిపోద్దండి. ఒక థ్రెడ్ పట్టుకుని లాగితే వస్తుంది. ఇంకోండి హ్యాండ్కి కూడా పెట్టుకుని చూపిస్తున్నాను నేను. మనకి ఏంటంటే లోపల సైడ్కి అయితే డాడీ బాల్స్ అయితే రాలేదండి. ఇన్ కేస్ మీకు మొత్తం కావాలనుకుంటే కొంచెం కొంచెం జరుపుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ వీటిలో బ్లాక్ బీడ్స్ వేసుకుంటే కూడా ఇంకా అందంగా ఉంటుందండి. మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే బ్లాక్ బీడ్స్ వేసుకోండి, లేదంటే మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటే రెడ్ గ్రీన్ బీడ్స్ కూడా వేసుకుంటే లుక్ అయితే సూపర్ ఉంటుందండి. ఎవరికైనా కావాలని అది చేసి పెట్టమంటే కనుక కామెంట్ చేస్తే కనుక నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి చేసినవి. ఫైనల్ లుక్ అయితే ఇలాగ వస్తుంది. మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను. అంటే ఇందులో ఒక థ్రెడ్ అయితే లాక్ అయిపోతుందండి, లాక్ అయిపోయి ఒకటి మాత్రమే మూవ్ అవుతుంది అనమాట. ఇదేంటంటే రౌండ్గా ఉండడం వల్ల మనం హ్యాండ్కి ఎక్కించుకోవడం అనేది చాలా ఈజీ. అంటే రౌండ్గా మూవ్ అయిపోతుంది కదండి, దానివల్ల మనకి ఏమీ ఇబ్బంది ఉండదు అనమాట. మీకు వీటి అడ్రస్ కావాలంటే కనుక కామెంట్ చేస్తే నేను వీటి అడ్రస్ అనేది షేర్ చేస్తానండి. ఇన్ కేస్ మీరు పెద్దాపురం దగ్గర సామలకోట దగ్గర అలాంటి వాళ్ళు అయితే కనుక అడ్రస్ చెప్తాను చూడండి. పెద్దాపురంలో మెయిన్ రోడ్లోనే అంబికా జ్యువెలర్స్ ఉంటుందండి. ప్రొపరేటర్ వచ్చి నిఖిల్ జైన్. నేనైతే అక్కడే తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా తెలిసిన షాపు, గోల్డ్ షాపు అలవాటు పడిన షాప్ ఉంటే ఆ షాప్లో కూడా వెళ్ళి అడిగిన డీడీ బాల్స్ ఏమంటే ఇస్తారండి. గ్రాము 1 గ్రామ్లో తీసుకోవచ్చు. ఇదేం పెద్ద అంటే చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారు మీరు ఎక్కడ తీసుకుంటారు అనేసి. ఇవి గోల్డ్ షాప్స్లోనే దొరుకుతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.